హాయ్ ఫ్రెండ్స్. లైవ్ అప్డేట్స్ అండి. దివ్య నిఖిత అదే పని మీద ఏడుస్తూనే ఉంటది. మహా ఎల్లాలు. ఎందుకు ఏడుస్తదంటే భరణి గారి కోసం ఏడుస్తది. ఆ టాపిక్ ఈ వీడియోలో కవర్ చేస్తానండి. అలాగే రీతూ చౌదరి గారికి, ఆయిషా గారికి గిన్నె తోమలేదు అనే గొడవ అయితే అవుద్దండి. అది కూడా ఈ టాపిక్ అయితే కవర్ చేస్తానండి. అంతే కాకుండా ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ ఎలాగుంది అనేది కూడా ఈ వీడియోలో కవర్ చేస్తానండి. ఫ్రెండ్స్, ఎప్పుడూ అడుక్కుండేదే ఈ వీడియోకి ఒకే ఒక లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకెక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా రీతూ చౌదరి గారికి, ఆయిషా గారికి గొడవ. గొడవ ఏంట్రంటే మనకింకా గిన్నె తోమలేదు. అన్ని గిన్నెలు శుభ్రంగా తోమేసింది రీతూ చౌదరి. కాకపోతే ఒకే ఒక గిన్నె వదిలేసింది. దాంట్లో దోసల పిండి అయితే ఉంది. ఆ దోసల పిండి నానేసి అంటే నానబెట్టి రేపు మార్నింగ్ కడుగుతామని చెప్పేసి అయితే అక్కడ పెట్టిందనమాట. అది మర్చిపోయింది రీతూ చౌదరి. దీన్ని ఆయేషా గమనించి ఇదే పాయింట్ మీద అయితే అడుగుతానమాట. రీతూ చౌదరి ఒక గిన్నె కడగలేదు. కడిగేచ్చు కదా! గిన్నె అంటే, "ఆ! గిన్నె కడగలేదా? నేను రా రా రాత్రి ఆ గిన్నె లేదు. ఇప్పుడు గిన్నె పెడితే నేనెలా కడుగుతాను నేను? రాత్రి ఆ గిన్నె లేదు పవన్. సారీ కళ్యాణ్. ఇప్పుడు కడగమంటే ఎలా కడుగుతాను నేను? ఏం మాట్లాడుతున్నారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటి మీ హవా ఏంటి? అందరి మీద పెద్ద రెచ్చిపోతున్నారేంటి మీరు?" రీతూ చౌదరి ఇలాగ మాట్లాడుద్ది. ఆగాగాగు. ఏంటి గిన్నె కడగలేదు అని జెప్పాను. తర్వాత కడుగుతాను అనుకుంటే అయిపోయేదానికి ఎందుకలా గొరుతున్నావు రీతూ చౌదరి అని జెప్పి ఆయిషా అంటది. అది కూడా కరెక్టేగా. అయినా సరే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు దగ్గర నుంచి వైల్డ్ కార్డ్సే ఎవరి దగ్గరికన్నా ఎళ్లి మాట్లాడాలి తప్ప మీరు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అనైతే అంటారనమాట. అప్పుడు ఇంకా పిలకలు టచ్ అయిపోతాయి మన రీతూ చౌదరికి. మీరలాగనొద్దు. మీరలాగనొద్దు అర్థమవుతుందా? గిన్నుందా? గిన్నుందా? నిన్న రాత్రి గిన్నుందా? చెప్పు. గిన్నుందా లేదా అని ముందుకొచ్చేస్తదనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏటి, "ఒరేయ్ బాబు దన్నాలురా బాబు! ఆ గిన్నేది నేనే కడిగేత్తానురా నాయన. ఎందుకురా బాబు నువ్వు అవతల పో. నువ్వు అవతల పో" అంటే మళ్ళీ గొడవ. గిన్నె కడగడం చేత కాదు గానీ ఏదేదో మాట్లాడతారు ఆయిషా. ఎవరు మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడుతున్నావు? బుర్ర పని చేయలేదా నీకు? ఆ! ఇలాగేనా చేసేది? నేను ప్రతిరోజు కూడా గిన్నెలన్నీ కడుగుతాను. నిన్న చూసినప్పుడే గిన్నె లేదు. గిన్నె లేదు, గిన్నె లేదు, గిన్నె లేదు. మరదే జెప్పాను. గిన్నెక్కడుంటే నీకెందుకు కనబడతది? గిన్నె ఎక్కడ కూడా పెట్టుకొని దొబ్బించుకోవడం కాదు కదా! సింక్‌లో పెట్టాలి. రీతూ చౌదరి. అవునమ్మా నేను పక్కన పెట్టాను. ఆయిషా. అవునండి. సింక్‌లో పెడితేనే కదా నేను గిన్నె కడుగుతాను. నువ్వెక్కడ పెట్టుకుంటే గిన్నెందుకు కడుగుతాను నేను? అని జెప్పి రీతూ చౌదరి. ఈ పెంట గొడవైతే అలాగవుతది 2 గంటలవుతది గొడవ. 2 గంటలవుతది గొడవ. మళ్ళీ ఆయిషా అంటదనమాట. ఇక్కడ గనక ఫ్యామిలీ, బంధుత్వాలు అని జెప్పి ఏదేదో పెట్టుకున్నారంటే మొత్తం కత్తిరించేత్తను అయితే అంటది. అది కత్తిరించేది నువ్వెవరు? ఒక మనిషి ఒక మనిషిని నచ్చుతారు రీతు చౌదరి. ఒక మనిషి ఒక మనిషిని నచ్చుతారు. ఇప్పుడు డిమాండ్ పవన్‌కి నాకు బాండ్ ఉంది కాబట్టి రేపు డిమాండ్ పవన్‌ని కలిసున్నాం. అదే వద్దంటున్నాను చెప్పాను గదా! ముందు పని చేసిన తర్వాత అప్పుడు నువ్వు బాండ్‌లు పెంచుకో అని చెప్పేసైతే మనకి ఇలాగ 2 అవర్స్ అయితే గొడవైతే నడుస్తదండి. ఇంకా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అదే ఇప్పుడెంత టైం కరెక్ట్‌గా 4 అయింది. ఓకేనా. బిగ్ బాస్ అయితే అనౌన్స్‌మెంట్ చేస్తారు. బ్యాటరీ మార్చుకోమని చెప్తారు. అందరికి కూర్చోమని చెప్తారు. కూర్చున్న తర్వాత మనకి వైల్డ్ కార్డ్స్‌కి ఒక పవర్ అయితే ఇస్తారన్నమాట. పవర్ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. మీ ఆట చూసారు. మీ అందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకేంటంటే పాతోళ్ళ నుంచి కొంతమందిని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లోని మీరందరూ కూడా చర్చించుకొని తీసుకోండి అనైతే చెప్తారనమాట. వీళ్ళు ఎవరు తీసుకుంటారంటే తనూజ, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్, భరణి గారు, దివ్య నిఖిత, రాము రాథోడ్ అయితే తీసుకుంటారనమాట. ఇక్కడ తనూజ ఫ్యాన్స్‌కి ఫీస్ట్ అనేది చెప్పొచ్చనమాట. లాస్ట్‌కి ఏంటంటే తనూజ గారు అలాగే మనకేంటంటే సుమన్ శెట్టి అనేది మిగులుతారనమాట. ఇద్దరిలోని ఒకరికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసైతే అవకాశం అయితే వస్తదనమాట. దీంట్లోని తనూజ గారైతే నంబర్ 1 అనైతే అంటారనమాట. ఫుట్‌బాల్ టాస్క్ ఒకటి పెడతారనమాట. దీంట్లో తనూజ గారు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లోని పార్టిసిపేట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్పాలంటే అదేంటంటే దివ్య నిఖిత వరస్ట్, వరస్ట్, వరస్ట్ గేమర్ ఆఫ్ ద బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. ఎందుకండి ఆ అమ్మాయి వచ్చింది? బంధుత్వాలు కలుపుదామని వచ్చిందా? నిజంగా చెప్పండి ఒక మాట. బంధుత్వాలు కలుపుదామని వచ్చిందా? లేదనుకుంటే తన గేమ్ తను ఆడుకుంటూ ఎవరితోని బాండ్స్ పెంచుకోకుండా అని వచ్చిందా? ఈ ఫ్యామిలీ మనిషికైతే వదిలేసేయండి. ఎంత చెప్పినా సరే బొక్కే మనం. ఎంతమంది చెప్పినా, బయట ఆడియన్స్ చెప్పినా, అమెరికా నుంచి వచ్చింది కదా! మళ్ళీ ఆళ్ళ అమ్మాయి. మిమ్మల్ని చూస్తే నాకు ఓటేయాలనిపించట్లేదని చెప్పి, ఆ అమ్మాయి చెప్పినా, ఎంతమంది చెప్పినా ఇతను బొక్కే. ఓకేనా? ఇంకా ఏంటంటే గొడవ ఈళ్ళిద్దరికి ఎందుకు ఏడుత్తదంటే ఈ దివ్య నిఖిత, ఆళ్ళెవరో చెప్పారని చెప్పి నాతో మాట్లాడడం మానేసారేంటి భరణి గారు? ఏం మాటలు మాట్లాడుతున్నారు? నిన్ను మిమ్మల్ని 3 సార్లు పిలిసాను. నిన్ను అంటది. నిన్ను 3 సార్లు పిలిసాను. మీరెందుకు రాలేదు?
ఆ! సుమన్ శెట్టి సుమన్ శెట్టి అన్న అక్కడేంటంటే అరటిపండు తింటాడనమాట. సుమన్ శెట్టి అన్న చెప్పన్నా, పిలిస్తే రాకపోతే మనకేంటంటే క్లోజ్‌నెస్ లేకపోవడమా? అక్కడేదో మాట్లాడుతున్నాడు గదా! అక్కడేదో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను రాలేదు. ఇప్పుడు రాలేదేటి? ఎప్పుడొచ్చారు నా దగ్గరికి? అంటే నేను ఎక్కెక్కి ఏడవాలా? నా ఈ నా 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 బతుకంతా ఏడుపుని బతుకేనా? అంటే నువ్వు ఏడనందుకు 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చావా? ఇది నా క్వెషన్ ఆవిడకి. ఆ! అంటే నువ్వు ఏడుద్దాం అని చెప్పేసి 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చావా? ఇంక 24 గంటలు నువ్వు ఏడడమేనా? ఇలాగే కొప్పట్టుకొని ఎళ్ళిపోతావా? అని చెప్పి బర్నీ గారంటారన్నమాట. అప్పుడు దివ్య నిఖిత నేను ఏడడం తక్కువేనండి. నేను ఏడడం తక్కువే. కాకపోతే అంటే ఇంట్లోనే 4, 3 సార్లు ఏడుస్తాను తెలుసా? మీకు సంగతి. అయితే ఈవిడైతే అంటదనమాట. ఇంక బర్నీ గారు ఏమంటారంటే, ఇలాగే ఏడుత్తూ కూర్చుంటే నిజంగా చాలా గ్రేట్ అంటే గ్రేట్ అంటే ఏంటి ఎలిమినేట్ చేసి పంపించేద్దాం అనుకుంటున్నారా? నన్నైతే నిన్నెవరిని ఎలిమినేట్ చేసి పంపించడానికి అది పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. కొద్దిగా బాండ్స్ అయి ఉన్నాయి. బాండ్స్ మధ్యలో ఉండి మీ ఆట పాడైపోతుంది. కొద్దిగా దూరం పెట్టండి అని చెప్పారు కాబట్టి నేనేంటంటే కొద్దిగా దూరంగా జరిగిపోతానంటే అంటే ఆ విషయం మీద నన్ను దూరం పెడుతున్నారా అని దివ్యనికిత. సో ఏంటంటే ఈ అమ్మాయి సెట్ అవ్వదండి 'బిగ్ బాస్' హౌస్‌కి. ఇంకోటేంటంటే ఓటింగు ఎంతమందికేసారో కిందైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఓటింగేసి బొక్క అని చెప్పి నాకైతే ఫీలింగ్ అయితే గట్టిగా అయితే వస్తుందనమాట. అది ఎందుకంటే మనం ఓటింగ్ ఏస్తామండి అందరికి. కాకపోతే ఫైనల్‌లోనే ఏటి పెడతారంటే మీకిచ్చిన పవర్ తోటి. వైల్డ్ కార్డ్స్ చాలా పవర్‌లు ఇచ్చారు కదా! మీకు నామినేషన్‌లోనే మొత్తం రద్దు చేసేయాలని చెప్పేసి. ఆ పవర్ గనక నాగార్జున సార్ వచ్చి యూజ్ చేసుకోమని చెప్పారనుకోండి, ఇంక ఓట్లేసి బొక్కే కదండీ మనం. ఓట్లేసి బొక్కే గదా! ఇక్కడ తనూజ గారు ఒక మెట్టు కాదు 3 మెట్లు దిగిపోయారు. సుమన్ శెట్టి అన్న ఫస్ట్ ప్లేస్ 25% తోని ఓటింగ్‌తోని ఫస్ట్ ప్లేస్‌లోకెళ్ళిపోయాడు సుమన్ శెట్టి అన్న. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ మనకి డిమాన్ పవన్. ఆ! థర్డ్ మనకి తనూజ. మనకి థర్డ్ మనకి తనుజ. ఫోర్త్ మనకి భరణి గారు. రాము రాథోడు. కష్టమే ఇంక. ఇంటికెళ్ళిపోవచ్చు బాబాయ్. ఇంకా రీతు గారు, అలాగే దివ్య నిఖిత. నాకు తెలిసినంత వరకైతే రాము గారికి, దివ్య నిఖిత గారికి టగ్ ఆఫ్ వార్ ఉంటదని చెప్పేసైతే నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇద్దరిలో ఒకడైతే టాటా బాయ్ బాయ్ చెప్పేయొచ్చు. అస్సాం ట్రైన్ అయితే ఎక్కేస్తారనమాట. నిజంగా చెప్తున్నాను కదా! విన్నర్ మెటీరియల్ అయితే దివ్య నిఖిత గారు కాదండి. అలాగ ఎమోషనల్ అయిపోతే ఎలాగండి? ఒకే మనిషి దగ్గర స్ట్రక్ అయిపోయారు ఆవిడ. భరణి గారి దగ్గర స్ట్రక్ అయిపోయారనమాట. భరణి గారికి ఏం చేయాలో అర్థం కాట్లా. ఎంత దూరం పెట్టినా సరే ఈ అమ్మాయి వచ్చేస్తుంది. తనూజ గారన్నా సరే నాన్న, నాన్న అని చెప్పేసి అంటే అందరితోని కలివిడిగా ఎళ్లి మాట్లాడుతది ఆ అమ్మాయి. అది కూడా ఫేక్ బాండులండి. ఎందుకంటే మనకి రాత్రి డిస్కషన్స్‌లోని మనకేంటంటే ఎవరు మన మాధురి గారును, అలాగే మనకి ఆయిషా చెప్తారు. ఇలా నాన్న, నాన్న అంటున్నది కంటే సీరియల్ యాక్టింగ్ ఇదంతా కూడానా. అది ఎక్కడన్నా చెల్తానే. ఏదో రోజు బర్నీ గారు తెలుసుకుంటారు. కానీ బర్నీ గారంటే నాకిష్టమే. మాధురి గారు అంటున్నారు. బర్నీ గారంటే ఇష్టమే. కాకపోతే ఏంటంటే ఈ చెత్త గేముల వల్లే కొద్దిగా బాగా డిస్టెన్స్ అయితే పెరిగిపోయింది. పబ్లిక్‌కిని కొద్దిగా ఇంటరప్ట్ అయితే పోయింది. 24 గంటలు బర్నీ గారి కుటుంబంలాగా అయిపోయింది. మనోడు అంటాడు కదా! ఎవడు మన బెనవేల్ అంటాడు కదా! బర్నీ గారి కుటుంబం అని చెప్పేసి. చిన్న కూతురు ఈ జబ్బ మీద, పెద్ద కూతురు ఈ జబ్బ మీద ఉంటారు కదా! అలాగైతే అయిపోతున్నాయి బాండ్‌లని చెప్పేసి మనకేంటంటే మాధురి గారు, ఆయిషా గారు మాట్లాడుకుంటారనమాట. సో, ఈ విధంగా అయితే నడుస్తుందండి. నేను ఇంకోటి గమనించిందేంటంటే, మనకి హౌస్‌లో కొత్త వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా! దాంట్లో తెలివైనోళ్ళు ఒకరున్నారండి. ఒకరు కాదు చాలా మందున్నారు. చెప్తాను చూడండి. 'దివ్యల మాధురి' గారు ఏదో అనుకున్నాను కానీ 'దివ్యల మాధురికి' అంత ఏమీ లేదు. అరిసేయడమే తప్ప మాటలు ఇసిరేయడం తప్ప ఏమీ లేదనమాట. నెక్స్ట్ 'రమ్య' గారు కూడా అంతే. ఆవిడ పనేదో చూసుకుంటున్నారు. గ్రూప్ డిస్కషన్‌లో ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు. నాకు కెమెరాలో కనిపించట్లే. ఫస్టు కెమెరాలోని కనిపించింది ఎప్పుడంటే నిన్న ఏంటంటే మనకి పవర్ అయితే ఇస్తారనమాట. ఆ పవర్ ఏంటంటే అది సుమన్ శెట్టి గారికి అంటే ఆవిడకి పవర్ ఫుడ్డు ఏదన్నా సరే బయట నుంచి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్సు, రాత్రికి డిన్నరు తెప్పించుకోవచ్చనమాట. ఆవిడ ఏటి కోరుకుంటే అది ఈళ్ళిద్దరికైతే వచ్చేస్తదనమాట. ఇంకోళ్ళు షేర్ చేసుకుంటే సుమన్ శెట్టితోని షేర్ చేసుకుంటది. అక్కడికైతే మీకు అర్థమైంది కదా! ఈవేళ ఏం చేత్తది మొత్తం దొబ్బు తిని బాత్రూమ్‌కెళ్ళి వాంతులు చేసుకుంటది. ఎవరు? ఈ అమ్మాయి. రమ్య గారు. ఈ అమ్మాయి సంగతి పక్కన పెడదాం. వచ్చినోళ్ళు ఎవరో తెలివైనోళ్ళు తెలుసా? మనకి గోల్కొండ హై స్కూల్‌లో సాయి ఉన్నాడు కదా! చాలా ఇంటెలిజెంట్‌గా పర్సన్. కాకపోతే బయట ఇంకా పడట్లేదు గానీ గ్రూప్ డిస్కషన్‌లో కూడా గట్టిగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు. నాకెలా తెలిసిందంటే నిన్న గ్రూప్ డిస్కషన్‌లో నైట్ మనకేంటంటే సాయి అలాగే మనకి తనుజ గారు కాదు. అది భరణి గారు, దివ్య నిఖిత. దాంట్లో అయితే క్లియర్ కట్‌గా నాకైతే అర్థమైందనమాట. పాయింట్ టు పాయింట్ అయితే ఆ కుర్రోడైతే చెప్తాడనమాట. ఈ హౌస్‌లో బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందో క్లారిటీగా చెప్తాడనమాట. అది విన్న మనకైతే భరణి గారికి అర్థమవుతది గానీ, ఈవిడకి అర్థం కాదు. మెయిన్ ఏంటంటే బాండ్స్ గురించి అందరూ మాట్లాడతారు. ఆ బాండ్స్ వదిలేయండిరా బాబు అని చెప్పి అందరూ డిస్కస్ చేసుకుంటారు. అది కూడా చాలా వివరంగా చెప్తాడు ఆ కుర్రోడు. సాయి అన్న కుర్రోడు. అయినా సరే ఈ మట్టి బుర్రకి దివ్య నిఖితకి అర్థం కాదు. ఏమన్నా అంటే ఏమంటది? నా నా వల్ల మీ గేమ్ చెడిపోతుంది. అప్పుడేం చేత్తరు? నాతో మాట్లాడరా? నాతో మాట్లాడరా అయితే అంటది. ఎందుకంత ఓవర్ ఎక్సైట్‌మెంట్?
ఓకేనా. సాయి చాలా తెలివైనోడండి. నెక్స్ట్ ఏంటంటే నిఖిల్ నయ్యర్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఆ కుర్రాడు. చాలా చాలా వెరీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆదిత్య ఓం. ఆదిత్య ఓం ఎవర్రా? ఇది మన గుప్తా. గౌరవ్ గుప్తా. చాలా ఇంటెలిజెంట్ పర్సన్. కానీ ఇప్పుడు బయట రావట్ల. నెక్స్ట్ ఏంటంటే రమ్య గారికి ఏంటంటే ఏదైనా టాస్క్ ఇస్తేనే ముందుకొస్తున్నారు. కాకపోతే అంటే నాకు కెమెరాలోనే కనిపించట్లేదు. ఈ రమ్య గారు కనిపించట్లేదు. అలాగే మనకి గౌరవ్ గుప్తా గారు కూడా ఎక్కడ కనపరచట్ల. ఓకేనా. మార్నింగ్ ఏంటంటే ఇదేనండి. గొడవ అయితే చెప్పాను కదా! రీతు చౌదరికి, ఆయేషా గారి గొడవ. మనకి ఈవినింగ్ వచ్చేసరికి ఎక్కెక్కి ఏడుస్తదనమాట. దివ్య నిఖిత, బర్నీ గారి దగ్గర. ఓకేనా. ఇది ఇప్పుడేంటి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. దాంట్లో తనూజ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఫీస్ట్ సూపర్. ఎవ్వరు ఇంకేంటంటే ఎవరికి సపోర్ట్ జేయలే. ఎవరు సపోర్ట్ చేయకుండా గెలిసిందనమాట. అదనమాట మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు లైవ్ అప్డేట్స్ అండి. మీరు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అర్థమైందనైతే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.